ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి మరొక లిస్ట్ అనౌన్స్ చేశారు. 2 పార్లమెంట్ సంబంధించి ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించి నిన్న లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను నియమించింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును జగన్ నియమించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలుత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచే తిరిగి పోటీ చేస్తానంటూ జయరాం పట్టుబట్టారు. అయితే దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో జయరాం పార్టీని వీరినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినయే. టీడీపీలో చేరి గుంతకల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు గుమ్మనూరు జయరాం. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. లేటెస్ట్ గా వైసీపీ 11వ జాబితాను కూడా రిలీజ్ చేస్తుంది. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణ. 11వ లిస్టుకి సంబంధించి మనం చూస్తే గనక గుమ్మనూరు జయరాం ప్లేస్ లో బివై రామయ్యని అనౌన్స్ చేస్తున్నారు. అటుపక్క మనకేదైతే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే వైసీపీలో జాయిన్ కావడం జరిగిందో, అంటే వారి మద్దతు తెలుపున్నారో, రాపాక వరప్రసాద్ను కూడా మారుస్తున్న నిర్ణయం తీసుకున్నారు. సో ఏంటి, ఏదైనా అసంతృప్తులు కానీ ఇటువంటి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఈ 11th లిస్ట్ లో? ఆశ, గుడ్ మార్నింగ్ ఆశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కర్నూలు జిల్లా విషయంలో, కర్నూలు జిల్లా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆచితూచే అడుగు వేస్తుందని చెప్పాల్సింది. గతంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు వాల్మీకి సామాజిక వర్గం అనే పేరుతో కర్నూలు జిల్లా పార్లమెంట్ స్థానాన్ని అభ్యర్థిత్వాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం కూడా ఈ పార్లమెంట్ స్థానానికి తాను పోటీ చేయనని విముక్త వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఆ పదవిని బివై రామయ్యకి కట్టబెడతారని చెప్పి అప్పట్లో కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఇదే నేపథ్యంలోనే బివై రామయ్యను ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం ఇదే నిన్నటి రోజునే విడుదల చేసింది. గత 11 విడతల్లో ప్రస్తుతం 75 మందిని విడుదల చేసింది. 75 మంది జాబితాని విడుదల చేసింది. ఇదే నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చూసుకుని వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో గుమ్మనూరు జయరాంకి ఇచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక ఓట్లను కూడబెట్టుకునేందుకు సరిపోతుందని చెప్పి భావించిన వైసీపీ అధిష్టానానికి గుమ్మనూరు జయరాం విముక్త చెప్పడంతో ఆ పదవిని బివై రామయ్యకి అప్పచెప్పారు. ప్రస్తుతం బివై రామయ్య పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు, ఈ మేరకు ఆయన భారీ ర్యాలీని కూడా ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ కార్యకర్తల ద్వారా సమాచారం అందింది. ఆయన 2018 నుంచి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇదే నేపథ్యంలో 2021లో ఆయన కర్నూలు నగర మేయర్ కూడా ఎన్నికయ్యారు ఆశ. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉండడము, ప్రస్తుతం బివై రామయ్య కూడా అదే సామాజిక వర్గంగా చెందడంతో ప్రస్తుతం ఆ పదవిని బివై రామయ్యకి అయితే సముచిత స్థానం చూసుకోవచ్చు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఆల్రెడీ మనం చూసిన ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు, తర్వాత మన టీడీపీలో కూడా జాయిన్ కావడం చూసాం. ఎప్పుడైతే ఆయనకి టికెట్ రాదు అని చెప్పి సంకేతాలు వచ్చాయి, అప్పుడు ఆయన బయట రావడం కూడా చూసాం. అయితే క్యాడర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ఇన్ఛార్జ్లు మారుస్తోంది. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాండిడేట్ ని ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గంలో పంపిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. కానీ కర్నూలులో క్యాడర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఒకటి. ప్రధానంగా చూస్తే కర్నూలు జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇదే నేపథ్యంలో గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గమే. ఆయన పోయినప్పటికీ తిరిగి వాల్మీకి సామాజిక వర్గానికే తమ పార్టీ సముచితమైన స్థానం కల్పించిందని, అధిక ప్రాధాన్యత కల్పించిందనే మెసేజ్ ను ఆ సామాజిక వర్గంలో పంపేందుకే వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే నేపథ్యంలోనే బివై రామయ్య అయితేనే ఇందుకు కరెక్ట్ అయిన వ్యక్తిగా భావించి వైసీపీ అధిష్టానం అతనికి పార్లమెంట్ స్థానాన్ని ఖరారు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం వైసీపీ మరో జాబితా కూడా విడుదల చేస్తుంది. 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి, అట్ ద సేమ్ టైం ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నియమించింది. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ జగన్ 11వ లిస్టుని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అధికార పార్టీకి సంబంధించి. రైట్, వైసీపీ నుంచి మరో జాబితా విడుదలైంది. 11వ జాబితా మనం చూస్తున్నాం. 2 పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జ్ను ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా బీవై రామయ్య, అదేవిధంగా పార్లమెంట్ సంబంధించి అమలాపురం నియోజకవర్గం అంటే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నియమించారు. రాపాక వరప్రసాద్ మనందరికీ తెలిసిందే, జనసేన నుంచి గెలిచినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే. అయితే వైసీపీ మద్దతుగా ఆయన ఉండడం జరిగింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల పార్టీలో చేరినటువంటి మాజీ మినిస్టర్ గొల్లపల్లి సూర్యారావును జగన్ నియమించారు. రైట్, 11వ లిస్టులో రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి మార్పులు చేర్పులు మనం చూస్తున్నాం అధికార పార్టీకి సంబంధించి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. 11వ లిస్టులో అటు రాజోలుకు సంబంధించి, అమలాపురానికి సంబంధించి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. సో రాపాక వరప్రసాద్ని పార్లమెంట్కి, రాజోలుకు సంబంధించి మనకి గొల్లపల్లి సూర్యారావుని నియమించినట్టు తెలుస్తోంది. సో అక్కడ పరిస్థితి ఏంటి? అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ కీలక మార్పులు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు చేరిన తర్వాత జిల్లాలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అటు అధికార వైసీపీలో కనిపిస్తున్నాయి, ఇటు టీడీపీ జనసేన కూటమిలో కూడా కనిపిస్తున్నాయి. గొల్లపల్లి వచ్చిన తర్వాత రాపాక వరప్రసాద్ ను ప్రస్తుతం రాజోలు నియోజకవర్గానికే ఇన్ఛార్జ్ గా ఉంటారని చెప్పి అందరూ భావించినటువంటి తరుణంలో గొల్లపల్లి వచ్చిన తర్వాత రాపాకను అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించారు. గొల్లపల్లి సూర్యారావును రాజోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో జనసేనలో గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో రాపాక మీద శపథం చేసినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ గా రాపాకను అమలాపురం పార్లమెంటుకు పంపించడం, సిట్టింగ్ ఎంపీ చింత అనురాధ ఉన్నప్పటికీ కూడా ఆమెకు చెక్ పెట్టారు. ప్రస్తుతం రాపాక వరప్రసాద్ రానున్నటువంటి ఎన్నికలకు అమలాపురం లోక్సభ ఎన్నికలకు బరిలోకి దిగబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఇన్ఛార్జ్ మాత్రం బాలయోగి కుమారుడు అక్కడ హరీష్ మాధురు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఖచ్చితంగా అమలాపురం పార్లమెంట్ ను గెలవాలన్న లక్ష్యంతోనే రాపాక వరప్రసాద్ ను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లోక్సభ స్థానాలు ఖచ్చితంగా దాదాపు 25లో 20కి పైగా గెలవాలన్న లక్ష్యంతో వైసీపీ అడుగులు వేస్తుంది. అందువల్ల ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాపాక వరప్రసాద్ ను అమలాపురం పార్లమెంట్ కు నియమించారు. అదేవిధంగా రాజోల్లో పరిణామాలు చూస్తే ఇప్పటి వరకు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ విధంగా అధికార పార్టీ కొంత నాయకులను ప్రకటించడంలో కోనసీమ జిల్లాలో ముందడుగులో ఉంటే టీడీపీ జనసేన కూటమి వైసీపీ వేస్తున్నటువంటి అడుగులను పరిశీలిస్తూ నాయకులను నియమిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాస్తవంగా చింత అనురాధ టికెట్ వస్తుందని చెప్పి అందరూ భావించారు. రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ కు ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతకు పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. కానీ సిట్టింగ్ ఎంపీ అమలాపురం ప్రస్తుతం చింత అనురాధకు మాత్రం ఎక్కడా కూడా టికెట్ లేకుండా మహిళా దినోత్సవం నిన్నటి రోజునే ఆమెకు ఏమీ టికెట్ లేకుండా ప్రకటించినటువంటి సందర్భంలో చింత అనురాధ వర్గం అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మీద
పార్టీ మారతారా లేదంటే పార్టీలోనే ఉండి ఇతర అంశాల మీద దృష్టి పెడతారా అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే అమలాపురం పార్లమెంట్ కు రాపాక వరప్రసాద్ ను ప్రకటించడం, రాజోలు నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించడంతో వైసీపీలో కొంత జోష్ పెరిగిందనే చెప్పాలి. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.